పిల్లలకి ఏవి నేర్పాలో తెలుసా? సత్క్రియలు. సత్క్రియలు పిల్లలకు నేర్పాలి. 4 చాక్లెట్లు జేబులో పెట్టి, రే నాన్న 3 నువ్వు తిను, 1 ఒకరికి ఈరా. అట్లాంటి దాతృత్వ గుణం పిల్లలకు నేర్పు. 10 మందికి వాడు తింటూ 10 మందికి పంచిపెట్టే ఆ సత్క్రియ పిల్లలకు తల్లిదండ్రులు నేర్పేవారిగా ఉండాలి. తల్లిదండ్రులారా, మీరు మందిరానికి వచ్చినప్పుడు కూడా కానుకేసి వెళ్తారు కదా. మీ పిల్లల తరపున కూడా నేనే కానుకేస్తున్నాను అనుకోకండి. మీ పిల్లలకు కూడా ఎంతో కొంత కానుకిచ్చి, ఆ చిన్న బిడ్డ కూడా తన చేతులతో చిన్నతనం నుంచి దేవునికి కానుక ఇవ్వటం ఆ పిల్లలకు నేర్పాలి. నేనేసే కదన్నా, మరి నీ పిల్లలు నేర్చుకునేది ఎప్పుడు? ఆ స్వభావం పిల్లలు నేర్చుకునేది ఎప్పుడు? చిన్నతనం నుంచి దేవునికి ఇవ్వటం, పరిచర్యకు సహకరించటం, సత్క్రియలు చేయటం, సత్కార్యాలు చేయటం ప్రతి తల్లి తన పిల్లలకు నేర్పేదై ఉండాలి. ఆలస్యంగా వెళ్ళింది స్కూల్కి, మాయ్ ఎందుకు లేటుగా వచ్చావు? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 9. 8:30కు స్కూల్కి రావాలా, ఎందుకు ఆలస్యంగా వచ్చావు? గెట్ అవుట్ అందట. మారు మాట మాట్లాడకుండా అలా బయటికి వెళ్ళిపోబోతుంటే మళ్ళీ పిలిచి, మా ఎడ్రా ఎందుకు లేటుగా వచ్చావు? సరే, అర్ధగంట లేటుగా వచ్చావు, ఎందుకు లేటుగా వచ్చావు? టీచర్ నేను వచ్చే మార్గంలో ఒక ముసలాయన మూర్ఛలి రోడ్డు మీద పడిపోయి టీచర్. ఆ ముసలాయన్ని లేపి, ఆ పెద్ద ఆయన్ని లేపి, ముఖం గడిగి నీళ్లు తాగించి ఒక ఇంటికి చేర్చి నేను ఇక్కడికి వచ్చేసరికి ఆలస్యమైపోయింది టీచర్. సారీ టీచర్, ఆలస్యమైనందుకు సారీ టీచర్ అని అంటంతో ఆ టీచర్ కళ్ళమటి నీళ్ళు పటపటపడం విడుస్తా, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా ఈ చిన్న వయసులో ఎలాంటి సత్క్రియను నేర్చుకున్నావే, పెరిగి పెద్దదాని అయిన తర్వాత నిశ్చయంగా నువ్వు గొప్పదాని అవుతావని ఆశీర్వదించిందట టీచర్. ఆ చిన్నమ్మాయి పెరిగి పెద్దదై మదర్ తెరీసాగా మార్చబడిపోయింది.